ఎస్ జాక్సన్ బిడ్డ యొక్క బర్త్డేను ఆధారం చేసుకొని కొన్ని మాటలు ప్రభువు నామంలో మరి ప్రభువు నామం పేట చూసుకొని సాధ్యమైనంత వరకు త్వరగా ముగిస్తాము. నూట 27వ కీర్తన మొదటి 2 వచనాలు దయచేసి అందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనిడల దాని కావలి కాయవారు మేలుకొనినుట వ్యర్థమే. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. చిన్న 3వ వచనం కూడా చదువుకుంటాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్వఫలము ఆయనిచ్చు బహుమానమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోక తండ్రి, ఘనమైన గొప్ప దేవ, మహోన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం టైటస్ జాక్సన్ బర్త్డేను ఆధారం చేసుకొని మరి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఈ మీటింగును ఏర్పాటు చేసుకొని బంధువులు, కుటుంబీకులు, దేవుని బిడ్డలందరినీ కూడా సంఘస్థులను ఆహ్వానించి ఈ ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ కూడిక ద్వారా మానవులుగా మాకు మహిమ రాకుండా మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకొని కుటుంబానికి టైటస్ జాక్సన్కు మీ మెండైన దీవెనలు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం టైటస్ జాక్సన్ బర్త్డే మీటింగ్కు చేరరాగలిగిన బంధువులందరికీ, సంఘస్థులకు, దేవుని సేవకులకు, కుటుంబీకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ సాయంకాల మరి శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు. చిన్న బిడ్డకు మనందరికి కూడా దేవుడు తన యొక్క శుభాకాంక్షలు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న ఈ శ్రేష్టమైన అమూల్యమైన భాగంలో మన దేవుడు ఎలాంటి వాడంటే ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని కట్టే దేవుడుగా ఉంటున్నాడు. మరి ప్రవీణ్ సోదరి వారిని కుటుంబంగా కట్టుకోవడం కాకుండా మరి కుటుంబాన్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. కుటుంబాన్ని, భార్య భర్తలను, కుటుంబ జీవితంలో మన కుటుంబాలను దేవుడే కట్టి ఉంటున్నాడు. తిరిగి ఇంతవరకు కుటుంబ జీవితంలో చాలంత దేవుడుగా ఉండి ఎబెనెజరుగా, ఇమ్మానుయేలుగా, యెహోవా ఈరోయగా, వద్దులే మరి అన్ని విధాలుగా దేవుడు ఆధారంగా ఉండి
మన కుటుంబాలను, మరి ప్రవీణ కుటుంబాన్నే కాకుండా మన కుటుంబాలను కూడా ఇంతవరకు ఆయన కాపాడిన దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు కాపాడకపోతే మనము అందరం కూడా ఇంతవరకు వచ్చేవారం కాదు. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, మనకంటే ఎంతోమంది గనులైన వారు మనం కూర్చున్న భూమిలో ఎంతోమంది సమాధి అయి ఉంటున్నారు. అయితే దేవుడు మనల్ని కాపాడును బట్టి ఆయన మన ఆరోగ్యాన్ని కాపాడినాడు, మన ప్రాణాన్ని కాపాడినాడు. తిరిగి మనకు ఆయుష్ను కూడా ఇచ్చి మన జీవిత దినాలు పొడిగించి దేవుడు నేటికి క్షేమకరంగా ఉంచి తాను కాపాడును బట్టి మనమందరం కూడా సజీవులంగా ఉన్నాం. టైటస్ను దేవుడు కాపాడును బట్టే మరొక సంవత్సరంలో దేవుడు ఆయనకు ఆరోగ్యం ఆయుష్నిచ్చి మరి తాను మొదటి బర్త్డే దినమందు ఈ రీతిగా ప్రభువును గణపరచటానికి ప్రభు గొప్ప కృపనిచ్చినాడు. తిరిగి దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి కాపాడమే కాకుండా మనకు ఈ భూమి మీద మన సంతోషం కొరకు దేవుడు ఎన్నో మనకు ఇస్తూ ఉన్నాడు. మన సంతోషం పరిపూర్ణం అవ్వడానికి మరి తన యొక్క శిలువ కార్యం ద్వారా దేవుడు గొప్ప బహుమానంగా రక్షణ ఇచ్చి, అంతేకాకుండా నెమ్మదిచ్చి సంతోషాన్నిచ్చి, జీవితం తర్వాత దేవుడు మనకు పరలోకాన్నిచ్చి ఈ భూమి మీద మనకు కావాల్సిందంతా కూడా మన సంతోషం కొరకు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, ఆయుష్నిచ్చినాడు. మన సంతోషం కొరకు భార్యనిచ్చినాడు, భర్తనిచ్చినాడు. కుటుంబ జీవితంలో మన సంతోషం పరిపూర్ణం అవటానికి కొడుకులను కూడా ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. భూమి మీద మానవుని సంతోషపరచడానికి దేవుడు ఆయన సమస్తం ఇచ్చినాడు. మన జీవితంలో మనకు ఏదైతే మనం కలిగి ఉంటున్నామో ఆయన ఇచ్చింది ఇదంతా. తాగటానికి నీళ్ళు, తినటానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, మరి జీవితంలో కుటుంబ జీవితంలో మనకు కావలసిన మరి ఉద్యోగం కానీ, చదువు కానీ, మరి భార్య భర్తలను కానీ, కొడుకులను కానీ, బిడ్డలను కానీ, ఈ భూలోకంలో సమస్తం కూడా ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చినవి కాకుండా లోకంలో మన దగ్గర ఏది కూడా లేదు. ఏది ఉన్నా కానీ మరి ఈ భూమి మీద మానవుడు ఏదైతే కలిగి ఉంటున్నాడో సమస్తం కూడా ఆయన ఇచ్చినాడు. మరి కుటుంబానికి, కుటుంబ సంతోషం కొరకు టైటస్ జాక్సన్ను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఆ బిడ్డ పుట్టినందుకు కుటుంబానికి, అనేకులకు, వచ్చిన మనందరికీ ఏమి ఇచ్చాడంటయా చూడండి. మరి లూకాసు వార్తలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటున్నది. లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి మరి చదువుకుందాము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించిరి.
చూడండి, మరి ఈరోజు కుటుంబానికి దేవుడు జాక్షన్ను, మరి ప్రవీణ్కు సహోదరి, ఇంకా తిరుమలన్న మరియమ్మ, మరి కోడల్ని, కుమారుణ్ణి ప్రేమించి కుటుంబంలో అందరికి కూడా సంతోషం కొరకు మరి కుమారుని ఇచ్చాడు. చూడండి, మన సంతోషం కొరకు భూమి మీద దేవుడు ఎన్నెన్నో ఇస్తున్నాడు. అయితే మనం ఆయన్ను సంతోషపరచడానికి మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం. కనుక ప్రియమైన తల్లి, సోదరుడా, ఈ భూలోకంలో ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. మనల్ని కుటుంబంగా కట్టుకున్నాడు, ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. ఈ భూమి మీద మనకు ఏం కావాలనో పర సంబంధంగా, భూ సంబంధంగా సమస్తాన్ని మన సంతోషం కొరకు దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇందును బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి తిరిగి మేము నీకు ఏమి చెల్లించినా మీకు రుణస్థులమే. కనుక ఈ సమయంలో మరి కుటుంబానికి సంతోషకరంగా టైటస్ జాక్షన్ను, మరి కుటుంబంలో అందరికీ సంతోషకారణంగా బిడ్డనిచ్చినాడు. మరి ఆ బిడ్డను ప్రేమించి ఆ రీతికి ఇవ్వడమే కాకుండా దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి తన జీవిత దినాలు పొడిగించి మరొక మరి సంవత్సరాన్ని దేవుడు ఆయనకు బహుమానంగా ఇచ్చి తన బర్త్డే దినమందు లోకములో తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబీకులు, భూమి మీద ఏ మానవుడు మరి ఏ రీతికి కూడా ఇవ్వలేని గొప్ప బహుమానము తన బర్త్డే దినమందు దేవుడు టైటస్కు బహుమానంగా ఇస్తూ ఉంటున్నాడు. ఆ బహుమానం ఏంటంటే, చూడండి, లోకములో అందరిచ్చేది కాదు ఇది. కీర్తనలు 65వ కీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, టైటస్ జాక్షన్ యొక్క బర్త్డే దినమందు ఈ భూమి మీద లోకములో ఎవరు ఇవ్వలేంది, ఎక్కడ దొరకంది, కొన్ని కోట్ల రూపాయలు డబ్బు పెట్టినా కానీ మనం కొనలేంది ఇది. ఇదేంటంటే దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆయన ఇచ్చే దేవుడు కదా. ఈ యొక్క బహుమానాన్ని, ఈ ఆశీర్వాదాన్ని లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు, ఎక్కడ దొరకదు. కొన్ని కోట్లు పెట్టినా కానీ దొరకంది ఇది. అదేంటంటే ఆ బిడ్డ యొక్క మొట్టమొదటి బర్త్డే దినమందు టైటస్కు మరి ఆయుష్ అనే సంవత్సరమైన దయాకిరీటాన్ని దేవుడు తనకు ధరింపజేస్తూ ఉంటున్నాడు. ఇందును బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పాలి. ఆయుష్ అనేది లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, మరి యుఎస్ఏలో ఒక గొప్ప ధనవంతుడు తాను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తాను ప్రాణం పోయే స్థితిలో డాక్టర్కు 2 చేతులు దండ పెట్టి, అయ్యా, నాకు మరి కొంత సమయం ఆయుష్ పెరిగేటట్లుగా మీరు చేసినట్లయితే మీకు 200 కోట్లు చెక్కు రాసిస్తాను, కనీసం కొన్ని నిమిషాలైనా, ఒక 20 నిమిషాలు, ఒక 50 నిమిషాలు, ఒక 60 నిమిషాలైనా నాకు టైం పెరిగేటట్లుగా ఆయుష్ పెరిగితే మీకు ఎంత కావాలన్నా ఇస్తానడంట. డాక్టర్లు చెప్పారంట, అయ్యగారు, మరి ఆయుష్ అనేది మా చేతిలో లేదు, అది భగవంతుని చేతిలో, యేసుప్రభు చేతిలో ఉన్నది. అది దేవుడు తప్ప ఏ డాక్టర్ కానీ, ఏ మనుషుడు కానీ, ఏ మానవుడు ఎక్కడ ఎవరు ఇవ్వలేనిది. అది ఆయుష్ అనేది దేవుడిచ్చేది. మీరు 2000 కోట్లు ఇచ్చినా కానీ మీకు ఆయుష్ మేము ఇవ్వలేం.
కనుక ఆయుష్ అనేది డాక్టర్లు కానీ లేకపోతే మనుషులు కానీ కిరాణా కొట్లో మందుల కొట్లో అక్కడక్కడ దొరికేది కాదు. మరి చిన్న బిడ్డకు దేవుడు ప్రేమించి మరి ఆయన బర్త్డే దినమందు దేవుడు ఆయన ఎంతో ఘనపరిచి, చూడండి, ఆయన జీవితంలో దేవుడు ఎంతో ప్రేమించి సంవత్సరం అనే ఆయుష్ అనే దయా కిరీటం, ఈ కిరీటము వజ్రాల కంటే ఎక్కువైంది. నేను సంవత్సరానికి అన్నీ కూడా లెక్కేసినాను. 365 రోజులు, 52 వారాలు, గంటలు కూడా లెక్కేశాను. 8760 గంటలు. మరి నిమిషాలు లెక్కేశాను. 5,25,600 నిమిషాలు. సెకండ్లు కూడా 3,15,36,36,000 సెకండ్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక వజ్రాలతో కూడిన చక్కటి మరి కిరీటముగా దేవుడు సిద్ధపరిచి ఈరోజు మరి టైటస్కు బహుమానంగా ఆయన తల మీద ఉంచి మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ దయా కిరీటం ద్వారా ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి నెల, మరి 365 రోజులు, 52 వారాలు, 12 నెలలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు నా దయాన్ని మీద ఉంటుంది. ఆ బిడ్డను ఆశీర్వదించి నువ్వు ఘనంగా సంవత్సరం అంతా కూడా ఈ దీవెనతో నువ్వు మరి జీవించమని చెప్పి దేవుడు ఆయనకు తన బర్త్డే దినమందు సంవత్సరం అనే ఆయుష్ అనే దయాకిరీటాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. కనుక మనందరికి కూడా, టైటస్కే కాదు, మనందరికి కూడా ఈ 2025 సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఆయన బర్త్డే దినమందు దేవుడిచ్చిన మొట్టమొదటి బహుమానం మనందరి యొక్క సంతోషం కొరకు. రెండవ బహుమానం చూడండి. ఇవి ఒకవేళ మీరు అనుకోవచ్చు, అన్న చెప్తున్నాడని. ప్రతి బర్త్డే దినమందు ఇవన్నీ కూడా మనము దేవుడిచ్చిన దీవెనలు మనం గుర్తు చేసుకొని ప్రభువును కనపరచాలి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. ఈ బర్త్డే దినమందు దేవుడు ప్రేమించి టైటస్కు, చిన్న బిడ్డకు తాను 2 చేతులెత్తి దీవించి టైటస్ జాక్సన్కు మరి తన యొక్క దీవెనలో నుంచి, తన ఆశీస్సులో నుంచి ఆరోగ్యం అనే బహుమానం ఇస్తూ ఉంటున్నాడు. ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఈనాడు ఎంతోమంది ఆరోగ్యం లేక అలమటిస్తూ ఉన్నారు, నెమ్మది లేని వారుగా ఉంటున్నారు, సంతోషం లేని వారుగా ఉంటున్నారు, ప్రశాంతత లేని వారుగా ఉంటున్నారు. ఒకసారి ఒక మహాకోటీశ్వర్ల ఇంటికి పోతే వాళ్ళ యొక్క బంగ్లా ప్యాలెస్ మాదిరి ఉంది. ఆ ఇంట్లో భార్య భర్తలు ఒకటే అంటున్నారు, అయ్యా మాకు ఏమి ఇచ్చినా కానీ ఈ ప్యాలెస్ బంగ్లా ఉంది, ఏసీ ఉంది, పాలు పోసి ఎత్తుకోవచ్చు, ఇంత మంచి ఇల్లు ఇచ్చాడు. తర్వాత మాకు ఏసీ ఉంది, కారు ఉంది, ఫ్లైట్ ఉంది, ఇక డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అందం ఉంది, లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు నాకు ఆరోగ్యం లేదు. ఎందుకు ఇవన్నీ అంటున్నాడు? కనుక ఆరోగ్యం లేనిది లోకంలో ఎన్ని ఉన్నా కానీ మరి ప్రయోజనం అంటూ ఏది కూడా లేదు. కనుక నా జీవితంలో మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అందుకే మరి ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు.
ఇర్మియా 30:17 ఏముందంటే, నేను ఎవరైనా చదవండి, మరి ఇర్మియా 30:17 ఎవరైనా బిగ్గరగా చదవండి, నేను త్వరగానే ముగిస్తాను. షియోననియు నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. చూడండి, మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. కనుక మనం బాగున్నామంటే, ఈనాడు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఇదంతా కూడా దేవుని దయలో నీకు ఇచ్చిన బహుమానమే. కనుక దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు 30వ కీర్తనలో, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నిత్యం నేను నిన్ను స్తుతిస్తానంటున్నాడు. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నిత్యం నా జీవిత కాలమంతయు నేను నిన్ను స్తుతిస్తాను. ఒకప్పుడు ఈ అనారోగ్య పరిస్థితిని బట్టి, ఈ సంకటాన్ని బట్టి నాకు కుదార్థం లేదు. మరి ఆరోగ్యం లేకపోతే ఇంట్లో ఎవరికి కుదార్థం ఉండదు, ఆరోగ్యం లేకపోతే ఎవరికి మనశ్శాంతి ఉండదు, ఎవరికి సంతోషం ఉండదు. కనుక మన సంతోషం కొరకు దేవుడు మనకు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెప్పాలి. లోకంలో ఆరోగ్యం లేకపోతే మనం దేనికి కూడా పనికిరాం. కనుక దేవుడు మనకిచ్చిన మరి ఆరోగ్యాన్ని బట్టి, ముఖ్యంగా మరి టైటస్కు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. తన బర్త్డే దినమందు దేవుడు తనకు బహుమానంగా ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా గుర్తు చేస్తుంటున్నాడు. మరి టైం లేదు కనుక 23వ కీర్తన 3వ బహుమానం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ, కీర్తనలు 23వ కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చూడండి, మరి కొంతమంది అనుకుంటుంటారు, ఈ బాబు బ్రతుకు దినములన్నీ కూడా అన్న ఈయన పుట్టింది మొదలుకొని ఒకటే వ్యాధులు, అనారోగ్యతలు, మరి ఏదో ఒకటి జ్వరమో, జలుబో, ఆయాసమో, దగ్గో, మోషన్సో, లేకపోతే ఇంకొకటి ఒకటి పోతే ఒకటి వెంటాడుతూ ఉన్నాయి. ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు. ఈనాడు మనుషునికి క్షేమం లేకుండా ఎన్నో రకాలుగా మరి పెద్ద ముసలి ప్రాయం అయ్యేంతవరకు కూడా మనుషులను ఎన్నో వెంటాడుతున్నాయి. మరణగండాలు, అనారోగ్య పరిస్థితులు, ఆపదలు, కష్టాలు, బాధలు, మరి ఎన్నో ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు మనుషులను వెంటబడుతూ ఉన్నాయి, మనుషులను వేధిస్తూ ఉంటున్నాయి. అవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తారుమారైపోతున్నారు, అయోమయమవుతున్నాయి, మనుషుల్ని అయోమయం చేస్తూ ఉంటున్నాయి. కనుక ప్రియ తల్లి, సోదరుడా, ఈనాడు మరి నీ వెంట నా వెంట వ్యాధులు, ఆపదలు, మరణగండాలు, ప్రమాదకరమైన పరిస్థితులు, కష్టాలు, ఎంతో దుఃఖము, నిరాశ, నిస్పృహ మనల్ని వెంటాడకుండా దేవుడు తన కృపాక్షేమములు నీతో నాతో ఉండటానికి ఆయన ఇష్టపడి తన కృపాక్షేమంలో దేవుడు తన దయలో మనకు బహుమానంగా ఇస్తూ ఉంటున్నాడు. టైటస్కే కాదు, మనందరికి కూడా. దీన్ని బట్టి కూడా మనం దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలు చెప్పాలి. మరి 4వదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదవండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. చూడండి, మరి టైటస్ మీద ఈ సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు దేవుని యొక్క చల్లటి దృష్టి, దేవుని యొక్క చల్లని చూపు ఆయన మీద ఉండటం బట్టి ప్రభు మరి
తన భద్రత, తన కాపుదల ఆ బిడ్డకు బహుమానంగా ఇస్తూ ఉంటున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా టైటస్కు ఏ బాధలు వచ్చినా, ఏ యొక్క వ్యాధులు వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరు చూడలేరు. ఒక తల్లి అంటది, మరి నేను ఒక ఇంటికి పోయినప్పుడు అన్న మరుపులేని ఒక మరి దృశ్యం, ఒక సంఘటన నా హృదయంలో దుఃఖంగా నిలిచిపోయిందన్న. నేను నా బిడ్డకు పాలిచ్చి ఆడుకుంటుండలేమని చెప్పి వంట రూములో అన్నం చేసి, పప్పు చేసి, తిరగబాతేసి పని అంతా పూర్తి చేసుకొని బిడ్డను చూసుకోవడానికి పోతే బిడ్డ కనిపించలేదన్న. అంత లెక్క చూసినాను, అక్కడిక్కడ చూశాను, ఎక్కడ చూసినా కానీ నా బిడ్డ కనిపించలేదు. ఎటు పోయినాడని చెప్పి చూసినప్పుడు మా ఇంట్లో నీళ్ళ సంపు ఉన్నది, ఆ సంపులో పడిపోయాను నా బిడ్డ. నేను ఇంట్లో ఉండి కూడా నా బిడ్డను చూడలేకపోయినాను. నా బిడ్డ ఆ సంపులో పడిపోయి ఊపిరాడక జీవితం ముగించబడ్డాదన్న. చేతులారా నేను ఇంట్లో ఉండి, ఒక తల్లిగా ఉండి నా బిడ్డను కాపాడుకోలేకపోయాను, నా బిడ్డను నేను చూడలేకపోయినాను. నా బిడ్డ లేడన్నా. అదెంతో దుఃఖం నాకు మిగిలిపోయిందని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. కనుక ఈ లోకంలో మరి తల్లి, తండ్రి కానీ, లోకంలో వీళ్ళు కానీ వాళ్ళు కళ్ళకు కనిపించినంత వరకే చూడగలరు. ఇల్లు దాటిన తర్వాత, రోడ్డు అవకలిపోయిన తర్వాత, స్కూల్లో పోయిన తర్వాత, కాలేజీలో పోయిన తర్వాత, దూరంగా పోయిన తర్వాత ఎవరు కూడా చూడలేరు. అయితే ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఈయన చల్లగా చూసే దేవుడు. చూడండి, మనం బాధలు వచ్చినప్పుడు మరి ఇక్కడ నిర్గమకాండం 3:7 ఒక మాట ఉంది. నిర్గమకాండం 3:7 యెహోవా ఇట్లనెను, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి తిని. కనుక మనం బాధపడుతున్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు చూసే దేవుడు. ఒకవేళ తల్లిదండ్రి చూడలేకపోవచ్చు, భర్త బాధపడుతుండగా, భార్య బాధపడుతుండగా, పిల్లలు బాధపడుతుండగా ఎవరు కూడా చూడలేరు. అయితే నిశ్చయంగా నా ప్రజల యొక్క బాధను నేను చూసే దేవుడిని అంటున్నాడు. నేను కష్టములుండగా, బాధలుండగా, దుఃఖములుండగా, కన్నీరులో, ఎన్నో భయంకరమైన శ్రమకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఆయన చూసే దేవుడు. వాటంట్లో నుంచి మనం విడిపించే దేవుడు. 6-7 బాధలు కలిగినను ఏ కీడు కలగకుండా దేవుడు మనల్ని తప్పించేవాడు. అంతేకాకుండా మనం వ్యాధిలో ఉండగా దేవుడు మనల్ని, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది ఆ మాట. అది అందరికీ తెలిసిన విషయమే. చదవండి, 5వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. యోహాను సువార్త 5:6. యేసు వాడు పడి ఉండుట చూసి చూడండి, 38 ఏళ్ళ నుంచి వ్యాధితో పడిపోయిండు. ఎందరు చూసినా ఎవరు కూడా బాగు చేయలేకపోయినారు. ఆ బిడ్డను దేవుడు చూసి తనను బాగు చేసినాడు, తనను స్వస్థపరిచినాడు. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం వ్యాధిలో బాధపడుతుండగా చూసి మౌనంగా ఉండేవాడు కాదు, మనల్ని స్వస్థపరిచి బాగు చేసే దేవుడు. ఆ రీతిగా మన యొక్క జీవితంలో, మన యొక్క ప్రయాణాల్లో, వ్యక్తిగతంగా మరి అన్ని పరిస్థితుల్లో మన కష్టాన్ని చూసేవాడు, మన దుఃఖాన్ని చూసేవాడు, మన శ్రమను చూసేవాడు. మనం ఇబ్బందుల్లో ఉండగా, మనం అవసరతలో ఉంటుండగా ఈ రీతికి చెప్పుకుంటూ పోతే మెసేజ్ పెరిగిపోతుంది. కనుక మనల్ని చూసే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. వాటింట్లో నుంచి మనల్ని విడిపించే ఆ గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి టైటస్ విషయంలో దేవుని యొక్క చల్లని భద్రత, ఆయన కాపుదల, మరి దేవుని యొక్క కరుణా దృష్టిలో ఉంటున్నది. కనుక ఆ రీతిగా మరి ఈ సంవత్సరం అంతా కూడా టైటస్ను దేవుడు చూసుకుంటాను, చల్లగా చూస్తానంటున్నాడు. దేవుని యొక్క కాపుదల అనేది కూడా అది దేవుని యొక్క దీవెన అన్నమాట.
దేవుని యొక్క కాపుదల. చూడండి, ఈ కాపుదల అనేది కొంతమంది కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయలు పెట్టుకొని మరి వారు భద్రత కోరుకుంటున్నారు. ఇందరూ మనం కాపాడడానికి ఎంతమంది ఉన్నారు చూడండి. అప్పుడు కొన్ని లక్షల మంది సైనికులు, పోలీసు, సెక్యూరిటీ ఉన్నది. అయితే ఆమెను కాల్చేటప్పుడు ఎవరు కూడా కాపాడలేకపోయినారు, ఎవరు చూసి కూడా ఏం చేయలేకపోయినారు. ఈ రీతిగా ప్రధానమంత్రినే ఎవరు కాపాడలేకపోయినారు. కనుక ఈనాడు దేవుని బిడ్డలుగా మనల్ని కాపాడే విషయంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దివారాత్రులు ఆయన మన ఆరోగ్యాన్ని, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మన యొక్క దేహంలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. మన కళ్ళను, మన ఎముకలను, మన యొక్క గుండెను, మన లివరు, మన అంతర్మగంలో ఉంటున్న సమస్తాన్ని దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. దేవుడు కాపాడకపోతే మనం ఇంతవరకు చూసేవారం కాదు, నడిచేవారం కాదు, ఈ గుండె కొనసాగేది కాదు. ఈ మన శరీరంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన మరి అవయవాలు దేవుడు అమర్చి ఉంటున్నాడు. వీటన్నింటిని కూడా దేవుడు భద్రంగా కాపాడుతున్నాడు. ఒకవేళ ఒక లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని రిపేర్ చేయాలంటే ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 కూడా కాదు, అది కూడా గ్యారెంటీ కాదు. దేవుడు వీటన్నిటిని కాపాడుతున్నాడు. కనుక ఆ రీతిగా మరి టైటస్ను దేవుడు ఆ రీతి కాపాడుతానంటున్నాడు. మరి ఈ చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 52వ వచనం. బాబు తొందరగా. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని యొక్క దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇదే మాట కొంతమందికి సమూయేలు గురించి కూడా రాయబడినది. సమూయేలు, మొదటి సమూయేలు 2:26లో కూడా మరి దేవుని దయందును, మనుషుల దయందును మరి వర్ధిల్లుట అనేది మరి అది ఎంతో గొప్పది అన్నమాట. దేవుని యొక్క దయ, మనుషుల దయ ఉంటే మరి మనము పెద్ద అయిన తర్వాత ఎంతైనా దేవుడు హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. సమూయేలు మీద మనుషుల దయ ఉన్నది, దేవుని దయ ఉన్నది. అందుకే దాని నుంచి బెహర్షె వరకు ఒక న్యాయాధిపతిగా, ఒక రాజు స్థానంలో, ఒక ప్రవక్తగా, దైవసేవకుడుగా, ప్రార్థన పరుడుగా దేవుడు ప్రపంచానికి ఆయన్ని ఎత్తి చూపించాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయన హెచ్చించాడు. ఎందుకంటే దేవుని యొక్క దయ ఉన్నది, మనుషుల దయ ఉన్నది. ఎస్తేరు రాణి మరి 127 సంస్థానాల మీద గొప్ప రాణిగా దేవుడు ఆమెను హెచ్చించాడు. కారణం ఏంటంటే దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది. కనుక దేవుని దయ ఉంటే మనల్ని దేవుడు మరి పెద్ద అయిన తర్వాత దేవుడు ఎంతైనా ఇచ్చించి ఎంతగానైనా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ రీతిగా టైటస్, జాక్సన్ కూడా మరి దేవుని దయ, మనుషుల దయ మరి దేవుడు ఆయన మీద మెండుగా ఉంచి ఆయన పెద్దవాడైనప్పుడు ఆయన దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు. వర్ధిల్ల చేయడం అంటే ఆయన ఎంతగా ఉన్నతమైన స్థితికైన దేవుడు తీసుకుని వెళ్ళేవాడు. ఒక గేట్ కీపర్ను దేవుడు 127 సంస్థానాల మీద ప్రధానమంత్రిగా దేవుడు చేసినాడు. ఈ రీతిగా దేవుడు ఎంతైనా హెచ్చించడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు, వర్ధిల్ల చేయటానికి సామర్థ్యం కలిగినవాడు. కారణం ఏంటంటే ఈ రీతిగా మనం వర్ధిల్లాలంటే మరి చిన్న వయసులో మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు వారిని మనం పెంచాలి. వారికి మరి ప్రార్థన అనేది మనం నేర్పించాలి. సమూయేలు గొప్ప ప్రార్థన పరుడు, దేవుని యొక్క స్వరం వినేవాడుగా ఉంటున్నాడు. కారణాన్ని బట్టి దేవుడు ఆయన్ను ఎంతగానో హెచ్చించాడు. ప్రార్థన ద్వారా మరి తల్లి యొక్క ప్రార్థన ద్వారా
దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చినాడు. కనుక ఆ రీతిగా మరి ఆ టైటస్ జాక్సన్ను కూడా దేవుడు ఆ రీతిగా దీవించి రాబోయే దినాల్లో వర్ధలు చేసి ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన సంతోషం కొరకు ఆయన ఈవిగా దీవెనలో నుంచి, తన ఆశీస్సులో నుంచి ఇన్ని దీవెనలు, ఇన్ని బహుమానాలు దేవుడు మన సంతోషం కొరకు ఇవ్వగా, దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి ఈ బర్త్డే దినమందు దేవుణ్ణి, నిన్ను నన్ను పుట్టించిన దేవుణ్ణి, నిన్ను నన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి, నీకు నాకు సంతోషం ఇచ్చిన, మన సంతోషం కొరకు సమస్తం ఇచ్చిన ఈ దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి ఈ బర్త్డే దినమందు నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈరోజు మరి ఇంతగా నీకు సంతోషం ఇచ్చిన ఆ దేవునికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎవరైనా చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై 7వ వచనం కూడా చదివా. చూడండి, దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఈ బర్త్డే దినమందు, ఈరోజు టైటస్ బర్త్డే, ఈరోజు నువ్వు మనసు మార్చుకొని మానుకొని విడిచిపెట్టి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని మారు మనసు పొందినట్లయితే ఈరోజు నీ యొక్క ఆత్మీయ బర్త్డే. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరలి. ఈరోజు నువ్వు మారు మనసు పొందితే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ నువ్వు కోరుకున్నట్లయితే, ఈరోజు నీ రక్షణ దినం, ఈరోజు టైటస్ యొక్క బర్త్డే. ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారు, రక్షించబడిన వారు ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గర మరి ప్రభు యొక్క శిలువ చెంతకు వచ్చి, ప్రభువా, నా పాపముల కొరకై, నా అపరాధముల కొరకై నేను చనిపోయి నుంచి నరకానికి వెళ్లకుండా నన్ను రక్షించడానికి లోకానికి అవతరించి శిలువలో మీ రక్తం కాచి మీ ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచినావు, నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను, నా నోటితో నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఆ రీతిగా ప్రేమైన తల్లి, సోదరుడా, నీవు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఈరోజు నీ రక్షణ దినం. ఈరోజు మరి నీ కొరకు పరలోకం సిద్ధంగా ఉంది. ఈరోజు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. నిన్ను గురించి దేవుడు సంతోషపడేవాడుకుంటున్నాడు. దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే మనం చేయవలసిన పని ఇది. ఆ రీతిగా మరి ఈ బర్త్డే దినమందు మన రక్షణ కొరకై దేవుడు చేతులు చాపుతున్నాడు. నా బిడ్డలారా, మిమ్మల్ని సంతోషపరచడానికి అన్నీ మీకు ఇచ్చినాను, నా ప్రాణం కూడా మీకు పణంగా ఇచ్చాను. అయితే నన్ను సంతోషపరచడానికి ఈరోజు మీరు నాకేమిస్తారు? మన హృదయం దేవునికి అర్పించుకొని మనసు మార్చుకొని దేవుడు సిద్ధపరిచి రక్షణ కోరుకున్నట్లయితే తప్పకుండా ఈ సంతోషం దేవునికి మనకు పరిపూర్ణమవుతుంది. కనుక ఆ రీతిగా మరి టైటస్ విషయంలో దేవుడు ఇచ్చిన యొక్క 5 ఆశీర్వాదాలు తన బర్త్డే దినమందు దేవుడు తనకు బహుమానంగా ఇచ్చి తనను 2 చేతులెత్తి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ దీవెనలు ఒకవేళ మనం చెప్పుకొని మనం విని మర్చిపోతామే, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు, అబద్ధమాడి దేవుడు కాదు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు, ఈ శ్రేష్టమైన దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ప్రత్యేకమైన బర్త్డే మీటింగులో దేవుడు ఇంతవరకు సహాయపడినందుకు కృతజ్ఞతగా దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన సోదరుడు కుటుంబానికి మరి తండ్రి స్థానంలో ఉంటున్న మరి దాయిదన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అన్న వచ్చి ప్రార్థన చేస్తే మరి కేకు తీసుకులోపుగా అన్న ప్రార్థన చేస్తారు. కుటుంబ పక్షాన్ని చేసిన మేలును బట్టి
దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పి విషయాలు ప్రార్థన చేస్తారు. ఈ లోపుగా మరి కేక్ కూడా తీసుకురండి. కేక్ తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. రాన్న రాండి. కేక్ తీసుకురండి. తీసుకురండి. తీసుకో దగ్గర. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపయు జాలియు కనికరం గల మా గొప్ప దేవ, ఈ యొక్క దినము ఈ సాయంకాల సమయము దేవా, నీ దాసుని ద్వారా తండ్రి ఈ గృహంలో ఎంతో గొప్ప విషయాలు నీ దాసుని ద్వారా మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు. నీ దాసుని తండ్రి ఆ వాక్యం హృదయంలో నింపి బయటికి మా హృదయాలకు తండ్రి ఏ విధంగా రక్షణ పొందాలనో, ఏ విధంగా తండ్రి నీ నామానికి మహిమ తేవాలనో అట్టి కృప మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క తండ్రి రాత్రి వేళ ప్రభువా, ఈ సాయంకాలము జాక్సన్ యొక్క తండ్రి దేవా బర్త్డే దినం గురించి ఎంతో సంతోషంగా ఉత్సాహించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసుని ద్వారా తండ్రి మా యొక్క వచ్చిన వారందరికీ ఒక మెసేజ్ అనేది తండ్రి నీ దాసుని ద్వారా మాకు బయలుపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము దానికి నేను నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీనికి రాకుండా దివారాత్రము దాన్ని నేను కాపు చేస్తున్నానని చెప్పిన తండ్రి, నువ్వు ఈ లోకంలో మమ్మల్ని కాపాడకపోతే, మమ్మల్ని పోషించకపోతే ఎవరు తండ్రి దిక్కు ఈ లోకంలో తండ్రి? అందుకని తండ్రి వాక్యములో తండ్రి కీర్తన 65 ప్రకారం ప్రభువా తండ్రి నీ దక్షిణ హస్తంతో తండ్రి సంవత్సరము నీ దయాకిరీటం మాకు ధరింపజేసినావు తండ్రి. నీ జాడలు సారం వెదజల్లునని చెప్పిన తండ్రి జాక్సన్కు తండ్రి నీవు తండ్రి యొక్క ప్రథమ తండ్రి బర్త్డే కనుక ప్రభువా నువ్వు ఇంతవరకు కాపాడుతూ సంవత్సరం అనేది దయాకిరీటం ఇచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లుగా తమ్ముడిని తండ్రి మరియమ్మను ప్రభువా నీ దాసురాల్ని తండ్రి పరిమళను తండ్రి ఆ కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తమ్మునికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. దేవా మౌసి పొడిగించినావు, అదే కాదు తండ్రి ఒక తండ్రి గాడుగా ఉన్న మా తండ్రి తమ్ముని తండ్రి ఎంతో గొప్ప స్థానంలో తండ్రి బ్యాంకులో తండ్రి ఉద్యోగం మరలా ప్రమోషన్ ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని నువ్వు ఎంతో ఆశీర్వదించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు తండ్రి భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాకుండా ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి ఈ లోకంలో తాత్కాలికమైన ఆశీర్వాదాలు తండ్రి ఇవన్నీ వ్యర్థమే ప్రభువా. ఇది నిలవరమైన పట్టణం మాకు ఇక్కడ లేదు తండ్రి. ఆ పరలోక రాజ్యంలో మేము చేరు పర్యంతం ప్రభువా ఈ లోకంలో తండ్రి నువ్వు మమ్మల్ని కాసి మమ్మల్ని కాపాడుతూ ఆదరిస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ మొరపెట్టుకుంటున్నాను ప్రభువా. మిగిలిన శేష తండ్రి ఈ యొక్క కార్యక్రమము ఆది అంతా మీరు తోడుగా ఉండి తండ్రి నీ దాసుని తండ్రి బహుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధానంలో చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేయమని, మిగిలిన విశేషాలు మిగిలిన కార్యక్రమాలు మీరే తోడుగా నీడగా ఆది అంతంగా ఉండవని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అన్న రండి, ఉండండి, మీరు కూడా ఉండండి. దయచేసి తిరుమలన్న మరియమ్మ మరి ప్రవీణ్ పరిమళమ్మ బాబుని తీసుకొని ఇంకా కుటుంబీకులు ముఖ్యమైన వారు మరి పరిమళమ్మ వారి తల్లిదండ్రులు కూడా రావచ్చు. అన్న ఉండండి, అన్న ఉండండి. ప్రార్థన చేసి రండి. కేక్ కొరకు ప్రార్థన చేస్తాం.
పరిమళమ్మ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రండి. దాన్ని పైకి ఎత్తండి. ప్రియమైన మా పల్లవ తండ్రి, ఘనమైన గొప్ప దేవ, ఈరోజు నాయన మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించే ఈ గొప్ప బర్త్డే మీటింగును మాకు కలుగజేసినారు. యోహోను పుట్టినందుకు నాయన అందరికీ సంతోషం ఇచ్చినట్లు నాయన టైటస్ జాక్షన్ను ఆయన జన్మదిన సందర్భంగా తండ్రి కుటుంబానికి ఒక కుమారునిగా మీరు ఇచ్చినందుకు అందరికీ మీరు సంతోషం ఇచ్చారు. ఈ సంతోషం ఇచ్చిన దేవునికి ఎంతో కృతజ్ఞతగా తండ్రి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వాక్యం వినిపించబడడానికి సహాయపడుతూ వచ్చారు. చివరిగా తండ్రి మరి టైటస్ జాక్సన్ను ప్రేమించి ఈ యొక్క కేక్ కూడా ఏర్పాటు చేసి ఉండగా, కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏ రీతిగా మెత్తగా మృదువుగా ఉండి నాయన సువాసనకరంగా ఉంటుందో ఆ రీతిగా నాయన నీ బిడ్డను ఆ రీతిగా సిద్ధపరిచి మీరు ఇచ్చిన దీవెనలన్నీ బిడ్డ పక్షాన్ని నెరవేర్చుకోమని, కేక్ కట్ చేస్తుండగా మీ దీవెనలు దయచేయమని, అందరినీ ఆశీర్వదించమని మీ పరలోకపు సంతోషం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రియమైన సంఘస్థులకు, బంధుమిత్రులకు, వచ్చిన తండ్రి సంఘ కాపరికి అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా అందరికీ భోజనాలు సిద్ధపరిచున్నాను. సంపూర్ణంగా అందరూ భోజనం చేసి వెళ్ళవలసినదిగా కోరుచున్నాం. దయచేసి అన్న చెప్పినట్లుగా మీరు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత రిలాక్స్గా నిలబడితే మీ అందరికీ టేబుల్ చేస్తారు. టేబుల్ చేయలేదండి, అందరికీ టేబుల్ మిల్చే. దయచేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత భోజనం చేసుకొని తర్వాత అన్నులను బాబును కలుసుకోరండి. మీ శుభములు లేక మీరు తీసుకొచ్చిన మరి ప్రజెంటేషన్స్ కూడా బాబుకు సమర్పించవచ్చు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిరంతరమైన దేవుని యొక్క సన్నిధి టైటస్కు, జాక్షన్కు, కుటుంబానికి చేర్చిన మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. దయచేసి సమయము కొంచెం ఎక్కువైనా కానీ మీరు ఓపిక బట్టి అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలి. తర్వాత మరి బాబు కొంత ఏడుస్తుంటే కనుక స్టేజ్ మీద కలుసుకోవడానికి క్షమించండి. తర్వాత మీరు కలుసుకొని మరి బాబుకు మీ ప్రజెంటేషన్స్, మీ శుభాకాంక్షలు తెలియపరచండి. అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళండి.